నమస్తే అండి అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. ఈరోజు మేము ఇప్పుడే ఈవినింగ్ టైంలో వెళ్ళి ఈరోజు ఏం వారం? బుధవారం కదా! బుధవారం ఆగస్టు 14, 2024 అండి. ఈరోజు ఇప్పుడే మేము వెళ్ళి షాపింగ్ చేసుకొనైతే వచ్చామనమాట. రేపు లేదు ఎల్లుండి శుక్రవారం కదా! రేపు మరీ ఎక్కువగా ఎక్కువగా రష్ ఉంటుందని చెప్పి ఈరోజు వెళ్ళి చక్కగా షాపింగ్ అయితే చేసుకొని వచ్చామనమాట. పూజా సామాగ్రి షాప్‌కైతే వెళ్ళాము. చూడండి ఇదేమో ఆసనం అంట. అదేమో పద్మం, కమలం ఈ చెట్టు. అంటే అసలు ఎంత బాగున్నాయంటే అండి, నాకు చూడగానే వీడియో తీసి మీకు కూడా చూపించాలి అనిపించింది. అందుకనే మా పాప షాపింగ్ చేస్తూ ఉంది. నేనైతే చక్కగా ఇదిగోండి కొత్త మోడల్ అంట ఇది. 5 స్టాండ్‌లో 5 దీపాలు. స్టాండ్‌లో 5 దీపాలు స్టాండ్ అనమాట. అది కొత్తగా వచ్చిందంట. కొత్తగా వచ్చింది ఇదిగో ఇదేననమాట. ఇంకా మూడుది కూడా ఉంది. ఇదేమో వెండిలాగా ఉండేదనమాట. ఒక సెట్ అంతా ఉంటుంది. చాలా బాగుందండి ఇది కూడాను. చక్కగా ఇగో పూజా సామాగ్రి పెద్ద షాప్ అనమాట. ఇది ఎక్కడెక్కడోళ్ళో వస్తారు మొత్తం. చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చెప్పాను అడ్రస్ ఇస్తామండి, ఫోన్ నెంబర్ కూడా ఇస్తాం మీదంటే చాలా వచ్చేస్తున్నారమ్మా ఇప్పటికే పబ్లిక్. అంటే అక్కడ హోల్సేల్ అంతా షాపుల్లో అమ్ముకునేవాళ్ళు కానీ, పెద్ద పెద్ద టెంపుల్స్ వాళ్ళు కానీ అలా ఎక్కువగా ఇక్కడికి వస్తారనమాట. అందుకని చెప్పి ఇప్పటికే జనాలు ఎక్కువైపోయారమ్మా. మేమైతే ఇంకా ఎక్కువ చేయలేకపోతున్నాము ఇంకా అని చెప్పారు ఆయన. ఎప్పటి నుంచో తెలుసు మాకు కూడాను. సరే కదా మీకు చూయించినట్టుంటుంది షాప్ అన్న అని చెప్పి నేను వీడియో తీసుకున్నాను అనమాట. ఇలా మీరు కూడా చూస్తారు కదా, ఒక ఐడియా ఉంటుంది. కొత్త కొత్తవి వస్తున్నాయి. అమ్మవారికి చీరలు అంటండి చూపిస్తున్నారు. ఇలా చూడండి అన్ని రకాలంటే అన్ని రకాలు ఉన్నాయి. చాలా చాలా బాగున్నాయి అనమాట. అసలు కొత్త కొత్త మోడల్స్ చూడండి. అరటి చెట్లు ఇవి. అమ్మవారి చూడండి ఎంత బాగున్నారో కదా అమ్మవారు. బా ఒక ఒక అమ్మవారిని చూసా, ఒక అమ్మవారిని చూడలేనట్టు అంత బాగున్నారండి. నేను మీకు చూపించినట్లు కూడా ఉంటుంది, ఒక ఐడియా వస్తుంది కదా అని చెప్పి తీయటం జరిగింది. ఇది అమ్మవారి పటాలు. ఇది అంటే దేవుళ్ళ పటాలు ఇవన్నీ ఒకవైపు ఉంటాయి అనమాట. షోకేస్లో చక్కగా పసుపు కుంకాలు అన్నీ అసలు ఒకటేంటి అసలు మామూలుగా ఒక్కసారి షాప్కి వెళ్ళామంటే మొత్తం కొనుక్కొచ్చుకోవచ్చు పూజా సామాగ్రి అంతా అనమాట. ఎప్పుడు మేము ఇక్కడ దాదాపు ఒక 15 సంవత్సరాల పైనుంచి అయితే ఈ షాప్కి వెళ్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు మేము లక్ష్మీదేవి ఫోటో కోసం వచ్చామండి. ఇదిగో ఈ లక్ష్మీదేవి ఫోటో అయితే అంతకుముందు ఉంది మన ఇంట్లో. పాత వీడియోలో చూడవచ్చు మీరు పూజ జరిగేటప్పుడు. అదైతే పక్కన పెట్టేసాం అనమాట, చాలా రోజులైందని చెప్పి. ఈరోజైతే శ్రావణ శుక్రవారం 2వ వారం వస్తుంది కదా, అందుకని చెప్పి నేను షాపింగ్ చేద్దామని చెప్పి వెళ్ళాను. ఇదిగోండి చక్కగా ఇదొక మోడల్స్ పీటకాలని పీటలు భలే ఉన్నాయి. మా పాప అయితే ఈ పీట బాగుందమ్మా తీసుకుందాం అంటే ప్లేస్ లేదు కదా, మన చిన్న ఈశాన్య మూలాన్ని చిన్న చెక్కలా ఉంది కదండి మన దేవుడి దగ్గర. చాలే మళ్ళీ ఎక్కువగా ఎందుకు పెట్టుకోవడం, చిన్న చిన్నవన్నీ మొత్తం పెద్ద పెద్దవి నేను పాత ఇంట్లో పెద్ద పెద్దవి అన్నీ ఉంటే తీసేసి మళ్ళీ ఇంట్లోకి వచ్చిన తర్వాత చిన్న చిన్న పటాలు అయితే తీసుకొచ్చి పెట్టడం జరిగింది. అందుకే నేను చిన్న ఫోటో తీసుకోమ్మా చాలా అమ్మవారిది కూడా అని చెప్పాను. ఎందుకంటే పెద్ద పెద్దవి అనేటప్పటికి ప్లేస్ లేదు కదండి, అందుకని అన్నమాట. ఇదిగో ఇదైతే తీసుకుంటున్నాం ఇప్పుడు. బాగుందా, మీకు నచ్చిందా? నేనైతే ఏనుగులు ఉన్నదైతే తీసుకున్నామండి మేము. చక్కగా అటు ఇటు ఏనుగులుండి మా కమలంలో కూర్చున్నట్టు బయటికి కాళ్ళు ఉండకూడదట అమ్మవారికి, ఇలా ఉండాలంట. ఇదిగో ఇలా బాగుంది అందుకని చెప్పి ఇదైతే తీసుకున్నాం. మా అమ్మాయికి అయితే అది బాగా నచ్చింది. అమ్మాయి తీసుకుందాం అంటే నీ ఇష్టం అమ్మ, ఇది బాగుంది కదా, సరే నీకు నచ్చితే తీసుకో అని చెప్పి నేనైతే వీడియో తీసుకుంటూ ఉన్నాను ఇవన్నీ మీకు చూద్దామని చెప్పి. ఇవన్నీ పట్టిక అసలు ఈ షాపులో అయితే ఒకటి ఉంటుంది ఒకటి లేదని కాదండి. సాంబ్రాణిలు కూడా, అగరబత్తులు, పైనాపిల్ అంట కొత్తగా వచ్చిందంట. మా పాప అయితే చూడమ్మా దీంట్లో అగరబత్తుల్లో కూడా ఎంత సాంబ్రాణి కడ్డీ అంటాం మేమైతే. ఇలా వీటిల్లో కూడా మోడల్స్ అంటే ఫ్లేవర్స్ అంతా ఇలా కూడా వచ్చిందని చెప్తుంది నాతోటి. చూడండి ఎంత బాగుంటాయో ఇక్కడైతే ఈ షాపులో అండి. పెద్ద షాప్ అండి, ఒక్కటి ఉంటుంది ఒకటి ఉండదు అన్నట్టు కాదు. మేమైతే ప్రసాదం పెట్టుకోవడానికి చిన్ని గిన్నెలు భలే ఉన్నాయి. ఇవేనండి అవి, ఎంత అందంగా ఉన్నాయి. నేనైతే ఒక 4 తీసుకున్నాను సైజుల ప్రకారం. చిన్న పట్టికి బెల్లం ముక్క కానీ, పట్టికి బెల్లం కానీ, పంచదార కానీ అలా ఇదిగో ఇలా చిన్ని బాగుంటాయి ముద్దుగా అని చెప్పి
చక్కగా అవి తీసుకున్నాను అనమాట. ఒకటి తోముకోవడానికి పెట్టుకున్నా, ఇంకొకటి అయితే రెడీగా ఉంటుందని ఒక 4 అయితే తీసుకున్నాను. అలాగే సైజుల ప్రకారం చిన్న చిన్ని బుల్లి బుల్లి భలే బాగుంటాయి అనమాట. అందుకని నాకు చాలా ఇష్టం అండి అలా చూస్తుంటేను. మా పాప కూడా, మా అమ్మాయి కూడా చక్కగా ఇవి బాగున్నాయి అమ్మ అని చెప్పి తీసుకుంటూ ఉంది. అన్నీ ఏరుకొని చిన్న చిన్న అన్నీ తీసి ఏరుతూ ఉందన్నమాట. ఇలా పాపం చూపించే అబ్బాయి కూడా చాలా మంచి అబ్బాయి. చక్కగా కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి మేడం అని చూపిస్తూ ఉన్నాడు. షాప్ అతను కూడా చాలా మంచివారండి వాళ్ళు. ఎక్కువ బేరం వచ్చేస్తుందని చెప్పి ఇదిగో ఇది ఏమంటారు, ఇది కర్పూరం హారతి ఇచ్చేది కొత్త మోడల్ వచ్చిందండి అంటే నేను అన్నాను బాగుంది చూస్తుంటే, కానీ అది తోముకునేటప్పుడు అంతా విడదీసి ఇలా తీసి మరలాగుందనమాట. తీసి మళ్ళీ ఫిట్ చేసుకోవాలి, వద్దులే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి నేను చెప్పాను మా పాపతో. మామూలుగా ఉందనమాట. నేను తీసుకున్నాను ఒకటి హారతి ఇచ్చేది, మన ఇంట్లో ఉంది ఆల్రెడీ. అదే దేవుడి చెక్క మీద పెట్టడానికి ఇబ్బంది అవుతుందండి, కింద పేపర్ ఉంది కదా కాలిపోతుందేమోనని చెప్పి నేను కింద, ఇప్పుడు నేను తీసుకున్న దానికి హారతి ఇచ్చేదానికి చిన్న స్టాండ్లా ఉంది, అందుకని అది తీసుకోవడం జరిగిందనమాట. ఇదిగో మేము ఇదిగో ఇదనమాట. చక్కగా 4 ప్లేట్లు ప్రసాదానికి ఇదొకటి, ఇదైతే తీసుకున్నాను బాగుందని. కింద స్టాండ్ ఉంది కదా బాగుంటుంది, అంటే కింద పేపర్ అది వేడెక్కకుండా అలా ఉంటుందని చెప్పి నేను తీసుకున్నాను అనమాట. ఇంకా అమ్మవారి పటం ఒకటి, ఇలా కొన్ని మర్చిపోయాను నేను. ఇది పువ్వులు ఉంటాయి కదా, ప్లాస్టిక్ పువ్వులు అనమాట. ఎప్పుడన్నా మనం తగిలించుకోవడానికి బాగుంటాయి, గడపకి అలా బాగుంటుంది డెకరేషన్కి అని చెప్పి కొత్తగా అనిపించింది. నాకు కలరు నచ్చింది. కొత్తగా అంటే అంతకుముందు ఎవరైనా చూస్తున్నారేమో ఈ వీడియో చూసేవాళ్ళు, నాకైతే తెలియదండి. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అవి అని. కలర్ బాగుందని మా పాప అక్కడికి వెళ్ళి, అమ్మ చూడు ఇది బొమ్మ భలే ఉంది కదా, ఆవు దూడ బొమ్మ అంటే, ఆ షాప్ అతను మాకు తెలిసిన అతనే కదా, ఇదిగోమ్మ కొత్తవి వచ్చినాయి చూడండి బాగున్నాయి అని మా అమ్మాయి ఊరికే జోక్ చేస్తుంటారు. ఆయన బాగా సరదాగా ఉంటారనమాట. మా పాపతో 15 ఏళ్ళ నుంచి తెలుసు కదా, అంకుల్ అంకుల్ అంటూ అడుగుతూ ఉంటుందన్నమాట. ఎప్పుడు ఏవి వచ్చాయండి మంచిగా ఏమన్నా వచ్చాయంటే, మేము కొనుక్కోపోయినా పర్లేదు మొత్తం కొత్త కొత్త అన్నీ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మేము వెళ్ళినా కూడా అంత మంచివారనమాట వాళ్ళు, షాప్ వాళ్ళు. పాపం చాలా మంచి అతను. మా పాపకి అన్నీ చూపిస్తూ ఉన్నారనమాట. అమ్మ కొత్తగా వచ్చింది చూడు అమ్మవారికి ప్రసాదం వండుకోవడానికి చక్కగా చిన్న గిన్నె, ఇత్తడి గిన్నె అని చూపించింది. ఇప్పుడు వద్దులే అమ్మ తర్వాత వద్దాం మళ్ళీ అని చెప్పి, ఇప్పుడు మాకేం కావాలో అవైతే తీసుకున్నాను. ఈ బాగున్నాయి తీయి చూడమ్మా అంటే చూస్తుంది, కలర్ బాగుంది కదండి. అంతకుముందు మన పాతింటి దగ్గర రెడ్ ఎల్లో ఇలా ఉండేవన్నమాట బయట. చూడండి మీరు ఎవరైనా వీడియోస్ చూడకపోతే, మన 6 నెలల క్రితం పెట్టిన పాతింటి దగ్గర. ఈ ఇంట్లోకి వచ్చి మేము 6 నెలలు అవుతుంది కదా, ఇలా అయితే ఉన్నాయన్నమాట. ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి, కానీ ఆల్రెడీ నేను వాడేసాను కదా అని చెప్పి ఈ కలర్ ఏదో కొత్తగా ఉందని చెప్పి తీసుకున్నా. దేవుడి పటాలు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇదంట ఎవరు వచ్చినా షాప్కి కొనుక్కుంటే అది ఫ్రీ అట. ఈరోజు బుక్, అమ్మవారి బుక్ ఇచ్చారు మాకు కూడా, చాలా సంతోషం. అది ఫ్రీ అమ్మ తీసుకోండి, ఎవరు వచ్చినా సరే ఇస్తున్నాం ఇలా అని చెప్పి తీసుకోండి అంటున్నారు. మాకైతే చాలా సంతోషం వేసింది. సాక్షాత్తు అమ్మవారే వచ్చినట్టు మేము చాలా ఆనందపడ్డామండి. చాలా చక్కగా ఈ షాపింగ్ అయితే ఇలా జరిగింది. మాకు కావాల్సినవి అయితే మేము తీసుకున్నాము. మాకైతే అది హోల్సేల్, ఆల్రెడీ మాకు డిస్కౌంట్ కూడా ఇస్తారనమాట. చాలా మంచి వాళ్ళండి షాపు వాళ్ళు. పాపం చాలా పెద్ద షాప్ అది. అసలు ఆ షాపుకి ఒక్కసారి వెళ్ళామంటే మళ్ళీ ఏది అన్నీ దొరుకుతాయి, మళ్ళీ వేరే షాప్కి వెళ్ళాల్సిన పనే లేదు. మనం అక్కడైతే అన్నీ తీసుకోవచ్చు. చూడండి అమ్మవార్లు ఎంత బాగున్నారు కదా, ఎన్ని కలర్స్. మళ్ళీ ఈ షాపింగ్ అయిపోయింది కదా, ఇప్పుడైతే మేము పువ్వుల దగ్గరికి వచ్చామండి. మళ్ళీ ఇంకా కొంచెం ముందుకెళ్తే పువ్వులు, గాజులు, కొబ్బరికాయలు ఇలా అన్నీ కొనుక్కున్నాము. ఆకులు, పసుపు కుంకుమ, వక్కలు అన్నీ కొనుక్కొని చక్కగా అమ్మవారికి ఏమేమి కావాలో ఎల్లుండికి, రేపు వెళ్తే ఫుల్ రష్ ఉంటుంది కదా అని చెప్పి ఈరోజే షాపింగ్ చేసుకుంది. మీకెందుకు చూపించకూడదు, మీకు నచ్చితే ఏమన్నా షాప్లో తెచ్చుకుంటారు కదా, కొత్త కొత్త మోడల్స్ వచ్చాయి అమ్మవారి మన అమ్మవారి బొమ్మలు చూసాం కదా అక్కడ, ఏంటి పూజా సామాగ్రి దగ్గర, అలా అని చెప్పి నేను చూపించాలి మీకు అని చెప్పి ఇప్పటికిప్పుడే వాయిస్ ఇచ్చి వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. మీకు నచ్చినట్లయితే తప్పకుండా వెళ్ళి షాపింగ్ చేసుకోండి. అంటే మీ ఇంటి దగ్గర ఎక్కడన్నా ఉంటాయి కదా పెద్ద పెద్ద షాపులు, చిన్న షాపులైనా సరే అక్కడికి వెళ్ళి తప్పకుండా షాపింగ్ అయితే మీరు చేసేసుకోండి. నచ్చితే మేమైతే ఇలా అరటిపళ్ళు అవన్నీ కొనుక్కుంటూ ఉన్నాం అనమాట. మాకు శ్రావణ మాసం అంటే చాలా ఇష్టం అండి. మా పాపకైతే మరీ అనమాట. మా సంతోషానికి అంతే ఉండదు. చూసారా అమ్మ, గాజులు, కొబ్బరికాయ, పువ్వులు అన్నీ కొనుక్కొని చక్కగా ఆనందంగా, అసలు ఇక్కడ మనకి అందరూ
బాగా ఎప్పటినుంచో ఉంటున్నాం కాబట్టి పరిచయం అనమాట. చక్కగా అందరూ ఎళ్ళగానే పలకరిస్తుంటారు చక్కగా. అమ్మ పిలుస్తుందమ్మా అని చెప్తున్నారు అరటిపళ్ళు అతను. చాలా బాగా పలకరిస్తారండి వెళ్ళగానే. చాలా సంతోషంగా ఉంటుంది. మేము ఒకసారి బజారెళ్ళి అన్నీ తెచ్చేసుకుంటాం అనమాట ఇలా. చాలా సంతోషంగుంది. మా అమ్మాయికి అమ్మవారంటే చాలా ఇష్టమండి. ఎందుకో తెలీదు. చాలా చక్కగా పూజ చేసుకుంటది. తను నాకన్నా ఎక్కువగా అని చెప్పాలి. నేనే తక్కువ అని చెప్పాలి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. బాయ్.